पार्वतीश मुख पंकज पद्मबन्धो श्रीशादिदेव गणपूजित पादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवादिदेव सुत देवगणाधिनाथ देवेन्द्र वन्द्य मृदु पंकज मञ्जुपाद देवर्षि नारद मुनीन्द्र सुगीत कीर्ते वल्लीसनाथ मम देहि करावलम्बम् समर्पयामि भागराधिपतिं आनन्दपूर्णदीयनीराजनन्दरुषयामि नीराजन अनन्तरं शुद्धा आचमनं समर्पयामि रक्षां धारयामि। जय बोलो गणेश महाराज की। ओम सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णिकः लम्बोदरश्चन्द्रराजोग्राधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्णः षोडशैतान्नामानि पठेत् श्रीयादपि विद्यारम्भे वाहेतु प्रवेशे तथा प्रजायते भागनाधिपतिं आनन्दः पादारविन्दयोः वेदौ प्रसवनदिव्य मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। अक्षत्रवटिं चपालिसि प्रत्यक्षं नैवेद्यप्रपठिते अनुग्रहं धन्यवादः संपूर्णं धर्मार्थमाल्यास्तेहनाकं हैमानसन्ते कलकत्तुं विशेष यत्र पूर्वे साध्यासन्देवा महाज्ञानवचुंधास्वामी क्षेमाय पुनरागमनाय च पुनः सन्दर्शनाय च शुभलग्न पत्रिका स्वस्ति श्री चांद्रमाण विश्वावसनाम संवत्सर बहुल तत्काल विधिय बुधवारము అనగా 4వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరము రాత్రి 2:52 ఉత్తరా నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశమునందున హైదరాబాద్ వాస్తవ్యులు మహారాజశ్రీ రవికుమార్ గారు వినూషను ఇచ్చి కన్యాదాత గారి వసతి గృహమునందున వివాహ మహోత్సవం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడినటువంటి శుభలగ్న పత్రిక మంగళం మహతు. ఇంకో ప్లేట్ ఉందా నేను చెప్పాను చూసాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.
వివాహ మహోత్సవ శుభలగ్న పత్రిక స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ బహుళ తత్కాల విజయ బుధవారం అనగా 4వ తారీఖు మార్చి నెల 2026వ తేదీ రాత్రి 2:52 తెల్లవారితే గురువారం అనగా ఉత్తర నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశమునందున విశాఖపట్నం వాస్తవ్యులు మహారాజశ్రీ వెంకట సత్య నాగరాజు కృష్ణవేణి గారి దంపతుల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వినోషని హైదరాబాద్ వాస్తవ్యులు మహారాజశ్రీ రవికుమార్ గారు ఇందిరా రాణి గారుల దంపతుల కనిష్ట కుమారుడైనటువంటి చిరంజీవి రఘు ప్రణవ్కు నిశ్చయ మహోత్సవ శుభలగ్న పత్రిక మంగళం మహతూ. सुधा
మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, మీకైతే సహజం తీయని బరువై సిరిసంచే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. మగాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా, కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. నీతో ప్రతి క్షణం ఎంతో మనోహరం, ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్ళిలా నడిపించిన అలుపన్నదే అనిపించదే, ఏ చోట ఆగిపోని యాత్రలో. మనవైన మజిలీలు చూపే ప్రయాణాలు బ్రహ్మోత్సవం.
నిత్యము మనతో మనకే రణం, ఎప్పుడు ఏదో కారణం. గెలిచి తీరాలంటే లేకుంటే గడవదు ఏ నిమిషం. మనసు బరువు ఎక్కించే కలవరం, మరచిపోయేలా చేసే వరం. పెదవులను ఏనాడు వదలననే చల్లని దరహాసం. కొమ్మల్లో విరిసిన నవ్వై, కొండల్లో కురిసిన నవ్వై, మబ్బుల్లో మెరిసిన నవ్వై, కిలకిలలే పువ్వుల హారాలై వెళ్ళే దారులన్నీ స్వాగతిస్తుంటే. ఎన్నడో వెనకటి జన్మల రుణం తీర్చుకోవాలనిపించే తనం. ఎవ్వరికి చుట్టాలై పుట్టామో అన్వేషిస్తుంటే కొత్తగా మనకే మన పరిచయం కలగజేస్తుందే ప్రతి అనుభవం. ఎదురయ్యే ప్రతి మలుపు వినిపించే కథలను వింటుంటే సరిగా గమనించామంటే సత్యం కనిపెడతామిట్టే. భూమి మీద మనతో పాటే నడయాడే జనులెవ్వరు అంటే ఏదో తీరుగా మనకైన వాళ్ళేనా. వాకిట్లో వాకిట్లో దీపమెట్టుకు రాకపోతే కేకేసుకో.
ప్రాణాలే నీవని ధర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం పెళ్లి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమనే కలిసిన నాడేలే పెళ్ళనగా కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దేవనే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక మరుపేలేని సంతకం పెళ్లి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం
తిష్టతి. చక్కందాల చుక్క కుదిరిందే పెళ్లి చక్క రెక్కల గుర్రం రాజు తరలొచ్చే వేగంగా పుచ్చల చెళ్ళు పూలు పుచ్చెత్తే గుమ్మందాలు అది పచ్చల బంగారాలు సిరిమూపల సందెళ్ళు చేతుల గోరింటాకు బొక్కల్లో ఎరుపెక్కింది ఆ సిక్కుల పేరే మందారమా. అది కాకుల విస్తళ్ళన్నీ అది కొన్నే కమ్మన్నాయి ఆ కమ్మని పిలిపే ఆహ్వానమా. సంతోషమే సంగీతమై కళ్యాణమే చిరునవ్వులే కోలాటమై వైభోగమే. కలల కావేరి కన్నె గోదారి పల్లకీలోన రాగా వలపు వెలుగాడు వరునిగా మారి వధూచి అందుకోగా పరికిణి బాల తరుణిగా మారి పసుపు పారాణితో వేద మంత్రాలు మంగళాక్షతలు నాదమే సాక్షిగా రేగు బంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా. వసట తిలకాన నిలిచి ఉన్నాడు విష్ణువే వరుని తోడు. పసిడి బుక్కల్లో బుక్క చుక్కల్లి హరికి సిరి తోడు నేడు ఇరువురై పుట్టి ఒకరుగా మారు బంధమే జీవితం. తోడు ముళ్ళేసి అడుగులేసి జరిగే సంబరం రామదేవేరి సీతారామయ్య అర్ధనారీశ్వరం. సంతోషమే సంగీతమై కళ్యాణమే. చిరునవ్వులే కోలాటమై వైభోగమే. సంతోషమే సంగీతమై కళ్యాణమే. చిరునవ్వులే కోలాటమై వైభోగమే. గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా. ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. అలుపేరాని కేరింతలు తను మురిసి మరుపేలేని ఈ మమతలు రుచి తెలిసి మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసి. గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా.
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. ఇరుకైన ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా. కాంతులుండగా ప్రతివారి కంటిలో ఆ రంగు దాటి కంటి నీరు పొంగిరాదుగా. సెలవులు లేని సంతోషం పలకలు నిమిషం ఎన్నెన్నో ఉన్నాయి లేనిదొకటే కల్మషం. గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా. ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా.